మాఘపురాణం 4వ అధ్యాయం. లోభికి కలిగిన మాఘమాస స్నానఫలం. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియచేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమగు అసంతవాడయను నామము గల పెద్ద నగరము ఉండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతను భార్య పేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసనిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరంత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దానధర్మములు చేయుట కానీ ఎరుగుడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువును రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడును, నా గ్రామం చేరవలయనున్న ఇంకనూ 10 ఆమడు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపు నిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడును, సదాచార వ్రతుడును. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదును అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకుంటానని పలికెను. ఆమె దయార్థ హృదయమున ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సంతసించి విశ్రాంతి తీసుకొనిచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని పూజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా, ఆ మాఘస్నానమేమి సెలవిండు, వినుటకు కుతూహలముగానున్నది అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పుట నా సఖ్యం కాదు. ఈ మాఘమాసములో నది అందు గాని, తటాకమందు గాని, లేక నూతి అందు గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళములతో పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములతో పడవేయి అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని, లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో బాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటాపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పిన వారే నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచే నోరు నొక్కివేయుదును. డబ్బులు సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుళ్ళయి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసినదే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారిన
ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలోకి దిగి భార్యని కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల మనుగటచే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టికి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరి కొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవడచే బంగారు శెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మకు తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవటమేమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే గదా అని వారినుద్దేశించి అడుగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికెరు. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేశారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టికి కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్తగతి ఏమయ్యినో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచెరు. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటవా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగినో, భర్త దుర్మార్గుడై విసునుగొట్టగా వ్యవహరించినో, భార్య యథాలాపముగా ఒకరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానం 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయక మగుటనలో సందేహము లేదు.